మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ప్రగతి గారు అంటే తెలియదు లేదు, అందరికీ తెలుసు. కానీ సినిమాలు అవకాశం రాకపోవడానికి, గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్డ్, వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ, ఇవే. సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను. పరిమితం చేశారు నన్ను. అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూపిస్తాను. అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం, లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తూ ఉంటారా? మిగతా వాళ్ళ కోసమో, ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో, లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ప్రగతి గారిని సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నేను చూపిస్తేనే కదా మీరు చూశారు. సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి, కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక టీ షర్టో, ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది? ఈ వయసులో ఇది అవసరమా? ఇంటి పని చేసు, నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి? నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన మనిషిని పెట్టుకుంటా. ఒక నెగిటివ్గా కామెంట్ కానీ, నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు అంత పని ఎవరికి ఉంటుందండి? అసలు అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. ఒక వానపాట వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది. ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడెవడు, వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని. వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను ఆంటీ అని అంటారు, మీకు నచ్చుతుందా? వాడు అంటున్నా ఆంటీ, ఆ ఆంటీ కాదు, చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ ప్రగతి గారు ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మన అందరికీ తెలిసిందే, మనకి ఇండియా తరఫున స్టేట్ లెవెల్గా సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది కొన్ని కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట. అసలు ఎందుకు వచ్చింది మెడల్, అసలు ఏ కారణం వల్ల వచ్చింది, అసలు ఏం చేశారు, అసలు ఎక్కడ వెళ్ళి పార్టిసిపేట్ చేశారు, ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు, ఇవన్నీ చాలా అనుమానాలన్నీ ఉన్నాయి. అదే మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అప్పుడెప్పుడో చూసాం మిమ్మల్ని టీవీలో, సినిమా థియేటర్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సోషల్ మీడియాలో, యూట్యూబ్ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా లైక్ మీకు ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, మీ బ్యానర్స్ కానీ అవన్నీ చూసినప్పుడు మెడల్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేశారు అని కన్ఫ్యూజ్లో ఉన్నారు. అది తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు కూడా. కొన్ని చోట్ల పర్టికులర్ కొన్ని నీట్గా ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. అసలు ఎందుకు, ఏంటి, ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా? నేను పవర్ లిఫ్టింగ్ అనే స్పోర్ట్ ఆల్మోస్ట్ 3 yearsగా ఐ గాట్ ఇంటూ. అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఐ గాట్ అ సిల్వర్ మెడల్. అండ్ 4 medals. అందులో 3 ఉంటాయి, 3 వెరైటీస్ ఉంటాయి. ఇట్స్ కాల్డ్ SBD, స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్లో గోల్డ్ వచ్చింది, మిగతా 2 కేటగిరీస్ సిల్వర్ వచ్చింది, ఓవరాల్ సిల్వర్ వచ్చింది. ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు? ఐ డిడ్ 130 డెడ్ అండ్ బెంచ్ 52.5. స్క్వాట్ వచ్చి యాక్చువల్గా నా కెపాసిటీ వాజ్ 120, కానీ నాది ఫస్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఐ కుడ్ డూ ఓన్లీ 105. 130 డెడ్ లిఫ్టింగ్ అంటే కష్టమే. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు దానికోసం? ఇప్పుడే 3 years. అందులో 1 year నాకు కొంచెం కాల్ ఇష్యూ ఉండడం వల్ల మధ్యలో 1 year చేయలేకపోయాను. సో టెక్నికల్గా 2 years. ఇంత అందంగా ఉండడానికి మీరు ఇంకా మీ ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ అలాంటి, లేకపోతే డైట్ కారణం అంటారు? నా బొంద ఏమీ లేదు. మైండ్ ఎక్కువ బ్యాగేజ్ పెట్టుకోను, ఎక్కువ ఆలోచించను. ఐఎమ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అండ్
ఐ డోంట్ నో, అది మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అమ్మ నాన్న ఇచ్చిన అందం అయి ఉండొచ్చు, హెరిడిటరీ. అవును, అదే చెప్పుకోవచ్చు. మీరు ఇంకా అంటే లైక్ ప్రగతి గారు అంటే తెలియదు లేదు, అందరికీ తెలుసు, అంటే మంచి ఫెమిలియరే, అందరికీ బాగా పరిచయం ఉన్నారు. కానీ సినిమాల్లో అవకాశం రాకపోవడానికి, గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మొనాటనీ అయ్యిందని నా ఫీలింగ్. ఎక్కడో అదే క్యారెక్టర్. ఇప్పుడు ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్డ్, వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ, ఇవే. సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను, పరిమితం చేశారు నన్ను. సో దాంతో ఏమవుతుందనంటే మళ్ళీ అదే చేయడం, ఇంకొకసారి మళ్ళీ అదే చేయాలంటే నేను రిపీట్ అవుతుంది, చాలా రిపీట్ అయ్యింది. సో అది అయి ఉంటుందని నా ఫీలింగు. అండ్ వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం, సో ఆ గ్యాప్ అందుకని కొంచెం పెరిగింది. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్గా వన్ లైన్లో చెప్పాలంటే, ఇన్ని రోజులు అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూపిస్తాను. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కానీ, ఒక కామెడీ జోనర్ కానీ చూస్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల ఆఫర్స్ కూడా ఇబ్బంది ఉంటుందా? అవునండి. ఇప్పుడు ఏమవుతుంది, నన్ను పీక్లో చేశాను, పీక్గా ఇదే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సే ఒక 1 year అయితే 27 films చేశాను నేను. వన్ ఆఫ్ ద పీక్ టైంలో మై మోస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ 27 films. అది ఇప్పుడు మెల్లగా ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 3 films 4 films చేస్తున్నాను. అది ఇప్పుడు ఎందుకు అంత తగ్గడానికి కారణం ఒకటి, అఫ్కోర్స్ అవకాశాలు తగ్గాయి, బికాజ్ మొనాటనీ. అంటే చూస్తున్నా, ఇంకెన్ని రోజులు చూస్తారు, ఏదైనా కొత్తగా నేను చేస్తే చూస్తారు. సో ఇప్పుడు నేను కొత్తగా ఇది చేశాను కాబట్టి మీడియా అటెన్షన్ అంతా వచ్చింది. అలాగే సినిమాలో కూడా నేను ఏదైనా కొత్తగా చేస్తే చూస్తారు. అది నేను మెంటల్గా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద రేస్. సో ఐ ఫెల్ట్ నేను వచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ని అని. ఆబ్వియస్గా మీరందరూ ఆ స్లాట్లో నన్ను ఫిక్స్ చేశారు, నేను అంత 100% నేను న్యాయం చేయగలిగాను కాబట్టి, మీ అందరికీ నచ్చింది కాబట్టి 2 సార్లు నంది అవార్డు వచ్చింది. 90% ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్స్. నా క్యారెక్టర్స్కి చాలా రికగ్నిషన్ వచ్చింది. సో ఎక్కడో నేను న్యాయం అయితే చేశాను. కాకపోతే నేను దీనికే అని వాళ్ళు పరిమితం అయ్యారు. నేను ఇది కాదు కదా నా కెపాసిటీ, ఇంతకన్నా నేను బాగా చేయగలను కదా, ఇంకా చాలా వేరియంట్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎక్కడో అండర్ రేట్ చేశారేమో అని ఫీలింగ్ తోటి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ తమిళ్ ఫిల్మ్. అందులో మన జయం రవి గారు, ఎస్జే సూర్య ఆయన, అండ్ దెన్ మన అర్జున్ అశోక్ అని 3 హీరోలు, మలయాళం హీరో అబ్బాయి. సో ఈ 3 హీరోలు, అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద నెగటివ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ టు డూయింగ్, నాకు నచ్చినట్టు ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ దాని మీద మీ పవర్ లిఫ్టింగ్ మీద ఓకే అటెన్షన్ అనేది వచ్చింది. అంటే లైక్ అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం, లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తూ ఉంటారా? అలా చేస్తే నేను ఇక్కడ దాకా చేయలేను కదండి. అలా మిగతా వాళ్ళ కోసమో, ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో, లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ఏదైనా ఈజీగా చేయాలి. ఇంత టఫ్గా చేసేటప్పుడు నా ఇన్పుట్ చాలా ఉంటుంది. అదే దట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్. నేను 15 years నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఈరోజు కొత్తగా పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ. ఐవ్ డన్ ఓన్లీ బిఫోర్ 3 years. 15 years నుంచి నేను ఫిట్నెస్లో ఉంటూనే ఉన్నాను. ఐ థింక్ అందరికీ తెలుసు, ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా యూ నో ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఫిట్నెస్. అది ఒక టైం కూడా నాకు అలాగా, అంత సందర్భం ఏంటంటే అలా గ్యాప్ రావడం కూడా నాకు ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ దట్ ఐ కుడ్ టేక్ అప్ దిస్. తీసుకున్నప్పుడు ఏమంటే దీనికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. ఐ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ దానికి తగ్గట్టు ఐ షుడ్ బి ప్రిపేర్డ్. వెళ్ళడానికి ముందు, వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెప్ ఫర్. మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను. తల నుంచి
ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది. ఐ కుంట్ ఈవెన్ పిక్ 1 వాటర్ బాటిల్. సో అటెన్షన్ కోసం చెయ్యాలి అంటే నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. అది నేను చాలా ఇష్టంగా ప్రేమతో ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియాని రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకోను. కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు. గూస్ బంప్స్ అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3 అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9 లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి పిలిచేటప్పుడు దే వుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా. సో అది నేను 9 సార్లు విన్నాను, ప్లస్ లాస్ట్కి 10వ ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ అ సిల్వర్. సో టోటల్గా నేను 10 సార్లు విన్నాను అది. అండ్ అది ఇంకా నాకుంది. ఐ నో హౌ దే కాల్డ్ మీ, ఐ నో హౌ ఐ ఎంటర్డ్, హౌ ఇట్ ఫీల్స్. నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద, ఇండియా నుండింది, అండ్ దట్స్ అ మూమెంట్. కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటివి అనేది ఇది డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది. ఈరోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదయింది, కానీ నేను ఇది డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే, అన్నిట్లో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను. నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు. సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి, సెకండ్ స్టాండర్డ్ అయ్యి, థర్డ్ స్టాండర్డ్ అయ్యి, 10th అయ్యాకే 12thకి వెళ్ళగలను, 12th అయ్యాకే డిగ్రీ చేయగలను. అలాగా ఐ హ్యావ్ అ ప్రాసెస్. ఐ హ్యావ్ టు విన్ డిస్ట్రిక్ట్, ఐ హ్యావ్ టు విన్ స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్, అన్నిటిలో మెడల్ కొడితేనే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు రిప్రజెంట్ ఇండియా ఆన్ అ బిగ్గర్. ఎన్ని కంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేసి? 19 కంట్రీస్ వచ్చాయి. ఓకే, ఇది ఉమెన్, ఏషియన్, యా, విమెన్ కాదు, మెన్ అండ్ విమెన్. ఇట్స్ మెన్ అండ్ విమెన్. అచ్చా అచ్చా, ఓకే ఓకే. యాక్చువల్లీ ప్రగతి గారిని ఏదైనా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా, లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా, ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను. ఏదైనా నాకు నచ్చి నాకు ఇది సరదాగా ఉంది, ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం అని నా ఇష్టం నేను చేస్తాను అని ఒక డెసిషన్ తోటైతే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ చేయను. నా ఇష్టం నేను చేస్తాను, నువ్వు ఎలా రాస్తావు అని అయితే నేను అనను. అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకెళ్ళి నేను చూపిస్తేనే కదా మీరు చూశారు. సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి, కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తుంది చాలా మంచి కాజ్కి వెళ్తున్నాను. నేను హెల్త్ ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఈవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఈవిడ చేస్తుంది అని అంటే ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు వాట్ ఐమ్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు. అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్. ఇంకొకటి, నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను 10 మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నిషన్. నేను కష్టపడుతున్నాను, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ షోయింగ్ ఇట్. సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాంట్ డూ, బికాజ్ నేను చాలా కాన్షియస్గా పెడతాను. అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో, బికాజ్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి. ఐ కెనాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు. నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ టు ఇట్. మీరు జనాలు కామెంట్లను పట్టించుకుంటారా సోషల్ మీడియా? లేదండి, లేదు, అస్సలు లేదు. కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి, ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాం. ప్రతిరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాము. ఒక్కోసారి అవి డిలీట్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము. అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాల్లో ఎందుకు,
నా వాల్కి వచ్చి వాడు ఉయ్యడానికి నా వాల్ తగ్గ వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను. సో సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్. అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు. నన్ను తిట్టడానికి నా వాల్కి వాడు రాక్కర్లా. వాడు ఎక్కడన్నా తిట్టుకొని అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వాల్లో వాడు లేదు, వీళ్ళలేదు, హీఈస్ రెస్ట్రిక్టెడ్, హీ కెనాట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఈస్ గుడ్ ఐఎమ్ రెడీ టు టేక్. నువ్వు తిట్టడానికి, నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి, నీ చాతకంతనం చూపించడానికి, నీ వెకిలితనం చూపించడానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. సో ఐ విల్ బ్లాక్. కానీ ఒకటి ఏంటంటే, మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అయ్యారో, అంటే అప్పటి వరకు కొంతమందికే తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా, బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదు, అందరూ అదే అన్నారు కదా. మీరు చాలా ప్లాట్ఫామ్స్లో ప్రతి చోటు ఈవిడ్ని అందరూ ట్రోల్ చేశారు, ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది. అది నేను చెప్పిన విషయం కాదు. అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన, అంటే చేసిన మంచి పని కూడా ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు. ఓకే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత దెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అని లేదా నేను కరెక్టే కదా చేస్తున్నాను, నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు జిమ్కి నేను నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక టీ షర్టో ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా మామూలుగా వెళ్ళి ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పోస్చర్. పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు వేర్ సర్టన్ క్లోత్స్ టు ద జిమ్ అనేది యూ హ్యావ్ టు. అంటే నువ్వు ఒకసారి జిమ్కి వెళ్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. తెలియని వాడికి నేనేం చెప్పను, కానీ వాడు రాసి ఉంటాడు, అది నాకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఏంటి, కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు. నేనేదో ఒకటి సరే వేసుకోవడానికి ఓకే, ఈ వయసులో ఇది అవసరమా, ఇంటి పని చేసి నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి? నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన మనిషిని పెట్టుకుంటా, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు. నువ్వు ఇంటి పని చేసుకో అని అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేయించుకో నీ ఇంటి పని. మీ అమ్మని చేయమను, మీ అక్కని చేసుకోమను. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయి. నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నేను ఐ కెన్ అఫోర్డ్ హ్యావింగ్ అ మేడ్. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్. ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్గ్రోన్ దట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి, అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం. అందరు తిట్టిన నోరులే మిమ్మల్ని ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి. నేనేమి ఇది ఈజీగా కూర్చుని నేను ఓవర్ నైట్ చేసినది కాదు. ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్లుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా 15 years నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను, ప్రతిరోజు ఇష్టంగా చేశాను. ఈ 3 years అయితే నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను. అంటే అది నేను వద్దు అనుకుని వదిలేసి ఉండొచ్చు, కానీ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ. ఇది వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసి. తర్వాత ఐ అండర్స్టూడ్ ఓకే ఫైన్ ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్రం ఉండింది. దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో. ఇంకా ఏదో చేయాలన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం, తను చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ స్టార్టెడ్. తర్వాత ఇంకా సరే కాంపిటీషన్, బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్టర్, అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్ అరే ఇదేదో బాగుంది, అండ్ దట్స్ హౌ ఐ ఎంటర్డ్. అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు
ఎవరైనా కావాలని చేస్తున్నట్టు అంటే ఆర్టిస్ట్ల మీద టార్గెట్ మీద అలా చేస్తున్నట్టు అంత పని ఎవరికి ఉంటుందండి అసలు? అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పనిలేనితనం అది వాడు రాస్తున్నాడు అనేది. అసలు వాడి గురించి మనం ఇంత డిస్కషన్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఉన్నాడు వాడు. కానీ ఉంటుంది కొంచెం ఎంతో కొంత చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా అన్నారు, అబ్బా ఎందుకు ఇలా చేశారు, అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు. అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది, ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంకా అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు. పోరా రాసుకుంటే రాసుకుని నేను చేసేది నేను చేస్తాను. మేడం నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట, అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీకుందా? నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటుంది? అంటే అలాంటిది ఏమి అది లేకే కదా. ఏమో నాకు తెలియదండి. నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీం అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. మరి ఇప్పుడు నార్మల్గా అందరికీ వచ్చేటప్పుడు మా రొటీన్ ఒకటే, లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు, ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా, ఏమైనా సఫర్ అవుతున్నారు? ఉంటుందండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్. అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాగెన్సీ లైఫ్ కాదు, నాది చాలా నార్మల్. ఇప్పుడు యునో ఐఎమ్ నాట్ సెటిల్. నేను వచ్చి పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక 2 సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను. డెఫినెట్గా నాకుండే క్రంచ్ నాకుంది, నేను చేయాల్సిన అప్పులు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి. అందరిలాగే బంగారము లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా I stood by my grounds thinking I will do work only when I like the film. అది నేను క్లారిటీగా ఉన్నాను. అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది. అఫ్కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను ఫేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే డబ్బులు, ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను. కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. లేనప్పుడు ఈ లాస్ట్ 1.5 2 years ఐ మేనేజ్డ్ రొటేషనే. అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా. ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు. నాకు డౌట్, పవర్ లిఫ్టింగ్లో మీకు ఏమైనా మనీ ఏముండదండి, అస్సలు ఎదురుకట్నం ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చెయ్యాలి. దేర్ ఈజ్ నథింగ్. యా మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అన్నదే తప్ప మనకేమి మానిటరీగా దే వోంట్ బి ఎనీ. అండ్ ఒక వాన పాట వల్ల అంటే ఒక వర్షం సాంగ్ వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది. వాన సాంగ్ వల్ల నేను సినిమాలు మానేశాను. ఐ టుక్ అ డెసిషన్ దట్ వాళ్ళు నేను హీరోయిన్గా చేసినప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేసింది. ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని నేను ఆ సినిమా తర్వాత ఐ గేవ్ అ స్టేట్మెంట్ దట్ నేను ఇంకా మీద ట్యాక్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా? చాలా ఓవర్, అదే ప్రాబ్లం. ఎవరైనా ఏదైనా అంటే తీసుకోరు కదా, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు తీసుకోను, నేను తప్పు చేయను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను అబద్ధాలు మాట్లాడను, నిజాయితీగా ఉంటాను. నేను చేసే పని 100% నా 100% ఇచ్చి చేస్తాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను. టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్. వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను పడను. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే
చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిస్. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద అన్ఎడిటెడ్ వర్షన్, ఐ యామ్ లైక్ దిస్. అండ్ ఐ కెన్ క్లియర్లీ సే ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా? ఇంకా ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ closer to 50. I have no such. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, అలా నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ యా. అండ్ 25 yearsకే మదర్స్ రోల్స్, 24 yearsకే మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పటికన్నా ఇప్పుడే బాగున్నా నేను. హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసే? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను, మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు, ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం, ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ. లైక్ ఆర్తి అగర్వాల్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది, అమ్మగారు యాక్ట్ చేశారు. అవునా, వన్ మూవీ మీరు ఒకటి చేశారు కదా. తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్గా లేదా? నేనే